బాగుంది కొత్త కొత్త కొత్తగా కొత్త జోనర్ కదా ప్రభాస్ది, సో బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మారుతిపై కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు తక్కువ పెట్టుకున్నారు, దానికి కారణం అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది బ్రో, ఎవరైనా తప్పట్లేము. సంక్రాంతికి మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్ ఎవరు విన్ అవుతారు? రెబల్ స్టార్ అబ్సల్యూట్లీ. మీరు చెప్పండి. మన టీవీ వింటేజ్ లుక్ ఉంది కాబట్టి ప్రభాస్ హిట్ కొడతానని అనిపిస్తుంది. అంటే మరో పక్కన అనిల్ రావు ఇప్పుడు వరుసగా ప్రతి సంక్రాంతి హిట్ కొడుతున్నారు కదా, సో దాని ఇంపాక్ట్ రాజాసభపై పడదంటారా? ఈ లుక్ ఏ సినిమా ఈ మధ్యన వచ్చి ఏ సినిమాలకి లేదు కాబట్టి రాజసభ హిట్ అవుతుందని కోరు. పాన్ ఇండియా వైడ్ గా ఉంటుంది అంటారా ఇంపాక్ట్? స్పిరిట్ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్? స్పిరిట్ అది ఇంకో నెక్స్ట్ లెవెల్, దీనికన్నా నెక్స్ట్ లెవెల్. సన్నీ ప్రభాస్ లుక్ పై ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు సోషల్ మీడియాలో నెగిటివిటీ? అంటే ఇది అవుతే అంత లేదు కాబట్టి మీరు చెప్పండి సార్, ట్రోల్స్ పై నెగిటివిటీ పై మీ అభిప్రాయం? ట్రోల్స్ ఏముంది బ్రో, నచ్చిన ట్రోల్ చేస్తానే ఉంటాడు. లుక్ బాగుంది, సో సినిమా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ బాగా క్లిక్ అయితే ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే కలెక్షన్ లో. థ్యాంక్స్ బ్రో. భీమవరంలో ప్రభాస్ గారి క్రేజ్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రభాస్ అలా క్రేజ్ ఎక్స్ప్లెయిన్ చేసేది కదా, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అది. మామూలుగా ప్రతి ఒక్క ప్రభాస్ అభిమాని భీమవరంలో FDFS చూడాలని కోరుకుంటాడు. అసలు ఎలా ఉంటుంది రాజాసాబ్కి FDFS సార్? ఫుల్ ఆన్ జోష్, ఫుల్ మొత్తం అన్ని బ్యానర్లు కట్టేసి ఫుల్ సెలబ్రేషన్ పిచ్చ పీక్స్ లో ఉంటుంది. మామూలుగా ప్రభాస్ తర్వాత భీమవరంలో ఎవరిది బ్రో డామినేషన్? ప్రభాసే బ్రో మ్యాక్స్. ప్రభాస్ తర్వాత అంటే ఇంక పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రభాస్ వస్తే పవన్ కళ్యాణ్ అక్కడ అంతే.